ఉన్నది. ఇది మనమైతే నల్లమల అడవిలో ఎంటర్ అయిపోయామన్నమాట. చూడండి మొత్తం ఎదురుదు. అందరికీ హాయ్, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరిపోతాను అనమాట. తమ్ముడు ఇదనమాట, ఇది మా తమ్ముడు చూస్తున్నారా. మా తమ్ముడు నేను శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట, రైడ్ చేస్తున్నాం బైక్తో. సో శ్రీశైలంకి వెళ్ళి చూసేద్దాం ఎంత లాంగ్ ఉంటుందా ఏంటనేది. కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, మీరైతే సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ బండి చూస్తున్నా కదా, ఈ బండి మందే అనమాట. చూసారు కదా ఎలా ఉంది, మన హీరో హోండా. దీంతోనే రైడ్ చేయబోతున్నాము, ఓకేనా గైస్. దీంతోనే రైడ్ చేయబోతున్నాం అనమాట. దీంతోనే ముందుగా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీ సపోర్ట్ అనుకుంటా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ఈ రోడ్ ఎలా ఉంటుందో మొత్తం మీకు చూపించేస్తా. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసేసేయండి. శ్రీశైలంకి ఎందుకు వెళ్తున్నాము, ఎందుకు ఈ హెచ్ఎఫ్ డీలక్స్తోనే వెళ్దాం అనుకుని నిర్ణయం తీసుకున్నామో మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత ఎప్పుడు పని అని జాబ్స్ అని అలాగ ఉండిపోవడం కాకుండా అలాగే వెళ్ళి బయటికి వెళ్ళి కాస్త రిలీఫ్ అయితే బాగుంటుంది అనుకున్నాం కాబట్టి అలాగని బయలుదేరాము. మన హెచ్ఎఫ్ డిలక్స్ హీరో హోండాకి అయితే మనం ఫుల్ ట్యాంక్ వేసేసుకున్నాము. ఫుల్ ట్యాంక్ ఎంత అంటే కరెక్ట్గా 900 ఎంత అయితే పట్టింది అంతే. ఆల్రెడీ మాకు పెట్రోల్ ట్యాంకీలో ఉండే, అందుకని మేము మరి ఎక్కువగా వేసుకోలేదు. ఒక 900 ఎంతో పడింది. తర్వాత మన హైదరాబాద్ నుండి మన శ్రీశైలంకి అయితే మనకి 7 అవర్స్ చూపిస్తుంది అనమాట. 7 అవర్స్ 30 మినిట్స్ ఇలా చూపిస్తుంది. కిలోమీటర్స్ వచ్చేమో 329 కిలోమీటర్లకు చూపిస్తుంది. దీనికి మనకి 2 వేవ్స్ ఉన్నాయి ఇక్కడ మహబూబ్ నగర్ నుండి కూడా వెళ్ళవచ్చు. ఇంకో వే ఏంటంటే హెబ్రీపట్నం నుంచి కూడా వెళ్ళొచ్చు, అంటే మనం మాచర్ల నుండి కూడా వే ఉందన్నమాట. సో అటు నుండి అయినా వెళ్ళొచ్చు, కానీ 2 లాంగే ఉన్నాయి. మియాపూర్ టు శ్రీశైలంకి అయితే 18 అవర్స్ 5 మినిట్స్ చూపిస్తుంది. తర్వాత కిలోమీటర్స్ వచ్చేసి 354 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలానికి ఎవరైనా సరే ప్లానింగ్ ఇలాగ వేసుకుంటే చిన్న బళ్ళతోనే వెళ్దాం అనుకుంటే కానీ మీరు ఎర్లీ మార్నింగ్ 7 ఈ టైంకి అయితే మీరు వెళ్తే కానీ ప్రయాణము ఎక్కువ ఉంటుంది అనమాట. 9 అవర్స్ టు 10 అవర్స్ ప్రయాణం ఉంటుంది. మనకి ఇక్కడ బోట్ కాడ అయితే 125 కిలోమీటర్లు ఇంక చూపిస్తుంది అనమాట. ఈ వీడియోని ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే చేసేసుకోండి, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నా సరే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానమాట. అలాగే ఈ లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మొత్తం మీకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనకి మధ్యలో నల్లమల్ల అడవి మనకి ఎంటర్ అవుద్ది. మనం నల్లమల్ల అడవి నుండి ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, అన్ని ప్రాపర్గా మొత్తం చెప్పేస్తాను అనమాట. ఇలాంటి ప్లానింగ్స్ మన ఫ్రెండ్స్తో కానీ మన ఫ్యామిలీస్తో పాటు కానీ మన లవర్స్తో కానీ ఇలాంటివి చేస్తాము. రోడ్ ట్రిప్ కానీ ఇవ్వండి, చాలా లాంగ్ వెళ్ళి ప్రయాణం చేద్దాం అనుకుంటాం, కానీ మన దగ్గర అమౌంట్ ఉండదు, కొన్ని దప్పలు వెహికల్ ఉండదు. బట్ ఎవరు అడిగినా మనకి ఎవరు అనమాట. సో కొన్ని దగ్గర కొన్ని ప్లానింగ్స్ వర్కౌట్ అవ్వవు, బట్ ఈసారికి అయితే మా తమ్ముడికి నాకు వర్కౌట్ అయ్యింది. సో అందుకని శ్రీశైలం రోడ్ ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇదంటే దిండి రిజర్వేర్ అనమాట. ఇది వర్షాకాలం రోజుల్లో ఈ చూస్తున్నా కదా, ఈ రిజర్వేర్ వాటర్ పారినప్పుడు అంటే చాలా అందంగా బాగుంటుందంట. లొకేషన్ కూడా బాగుంటుందంట. చాలా పెద్ద చెరువులాగా ఉన్నది, అదే పెద్ద రిజర్వేర్ లాగా ఉన్నది. కాసేపు మనకి బోర్డు కనిపిస్తుంది కదా, శ్రీశైలం ఉత్తర ద్వారం అనమాట. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానము, గ్రామం వచ్చి రంగపూరు. నిత్య అన్నదానం భోజనాలు అయితే పెడతారనమాట. ఇక్కడ 12 గంటల నుండి 2 గంటల వరకు అయితే భోజనాలు పెడతారు. ఇక్కడ చూడండి గైస్, లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది, బాగుంది. ఇక్కడ నుండి మనకి కింద బోర్డు చూసాం కదా, ఈ బోర్డు నుండి ఈ కొండల్లో స్టార్ట్ అవుద్ది అనమాట రోడ్డు. ప్రతి దగ్గర టర్నింగ్ పాయింట్స్ అయితే చాలా డేంజర్గా అయితే ఉన్నది, కానీ నాకు చూడటానికి అయితే అద్భుతంగా ఉంది. ఒక పక్క అయితే బాధగా ఉంది, ఎందుకంటే నల్లమల్ల అడవి మనం ఎంటర్ అవ్వబోతున్నామంటే ఒక విధంగా మనకి భయమే ఉంటుంది. నాకైతే భయమే వేస్తుంది, ఎందుకంటే మనకి కొత్త ఈ రోడ్డు ప్రయాణంలో మొత్తం కార్లే కనిపిస్తున్నాయి. అబ్బా, ఈ కొండలు కానివ్వండి, ఈ ప్లేస్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కార్లు అయితే కనిపిస్తున్నాయి. మనం వెళ్ళేదారిలో ఎక్కడ ఒక బైక్ కూడా అయినా సరే మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కానీ రోడ్డు మాత్రం మొత్తం టర్నింగ్ పాయింట్సే ఉన్నాయి. కొద్దిగా స్పీడ్ పెంచినా సరే మన పనికి అంతే. సో కాబట్టి మనం అతి వేగం అత్యంత ప్రమాదకారాలు కాబట్టి మనం మెల్లగా వెళ్దాం. అమ్మో, ఇప్పుడు కల కనిపిస్తున్నాయి మన బైక్స్ అయితే, ఇప్పుడు కనిపిస్తుంది. అంటే మన బాధ ఏం లేదు భయ్యా. మధ్యలో కానీ మన బైక్స్ కానీ ఎక్కడైనా రిపేర్ కానీ అవ్వడం కానీ పంచర్ కానీ అవ్వడం కానీ ఉంటే కానీ మనం ఏం చేయలేము, మనకి ఏది రాదు. కాబట్టి అందుకనే ఒక చిన్న బాధ పక్కన ఏమైనా జరగొచ్చేమో అని. అమ్మో, ఏం టర్నింగ్ పాయింట్స్, ఈ టర్నింగ్ పాయింట్స్లో మొత్తం కార్లే ఎక్కువ కనిపిస్తున్నాయి, బైక్ సైకిల్స్ అయితే తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్డు పాయింట్లు కాబట్టి ఏదైనా రావచ్చు మధ్యలో జంతువులు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రోడ్డు మీద మొత్తం కోతులే కనిపిస్తున్నాయి. అమ్మో, కార్ల కింద అయిపోగలరా బాబు.
అరే ఇది చూడు ఎంత దగ్గర నుండి వచ్చేసింది మనకి. ప్రతిదీ కార్లే ఉన్నాయి. ఈ కార్ల మధ్యలో కూడా అయిపోవచ్చు. రోడ్లో కూడా వచ్చేస్తున్నాయి ఈ కోతులు. మొత్తం కోతులే ఉన్నాయి. మొత్తం అడవే చూడండి. ఈ అడవి మధ్యలో ఏదైనా కానీ రావచ్చు అనమాట. అదే జింకలు కానివ్వండి, ఏదైనా పులులు, ఎలుగుబంట్లు, అదే నైట్ అయితే కానీ వచ్చేస్తాయి అనుకుంటా. ఈ రోడ్డు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఈ శ్రీశైలం వెళ్ళే రోడ్లో అయితే మొత్తం ఎనిమల్స్ అయితే రోడ్ పైకి వచ్చేస్తుంటాయి కాబట్టి కొద్దిగా స్లో మెయింటైన్ చేసి వెళ్ళడం చాలా అంటే చాలా మంచిది అనుకుంటా. ఎందుకంటే మన ప్రయాణానికి, వాళ్ళ ప్రాణానికి ఏ హాని కలిగించకుండా ఉండాలి. చూస్తున్నారు కదా మన ముందు, అమ్మో మంకీ అలాగ రోడ్డు ఇప్పుడే క్రాస్ చేస్తుంది. ఇప్పుడు కార్స్ కానీ, ఇప్పుడు బైక్ కానీ దాని మీద నుండి వెళ్ళిపోతే అంతే గతి. సో మనమైతే శ్రీశైలంకి వెళ్తున్నాం కాబట్టి అలాంటివి ఏం జరగకుండా ఉంటే మంచిది. మొత్తానికైతే మనం పెట్రోల్ అయితే సగం అయితే ఫుల్ ట్యాంక్ వేసాము, బట్ మనకు సగం వచ్చేసింది. కానీ మన బైక్కి అయితే మొత్తం ఫుల్గా ఉండాలి. ఎంత తగ్గినా సరే మళ్ళీ నింపేయాలి. అది అంటే ఎక్కడైనా సరే మనం ప్రయాణం చేస్తే నేనైతే అలాగా పెట్టేస్తాను అనమాట. అంటే ఫుల్ ట్యాంక్ ఉంటే ఫుల్ ట్యాంక్ లాగే చూసుకుంటాను అనమాట. సో మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడైనా సరే తగిలితే కానీ మనమైతే పెట్రోల్ పోసేద్దాం. ఇక్కడ చూడండి గేటు. ఈ గేట్ దగ్గర నుండి ఎక్కడ మళ్ళీ చాలా అంటే చాలా కార్లు వస్తున్నాయి, బట్ జనాలు ఉన్నారనుకుంటా. శ్రీశైలంలో చాలామంది దర్శనం కోసం వెళ్తారు కదా, వాళ్ళ పక్కనే మనకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ పెట్రోల్ బంక్ అయితే ఉన్నది. పెట్రోల్ బంక్ నుండి మనం ఫుల్గా మళ్ళీ పోసేద్దాం. ఫుల్గా పోసిన తర్వాత ఒకటే ప్రయాణము, ఒకటే స్పీడ్ మీద కొట్టేస్తాం అనమాట. ఇక్కడ కూడా అడవి లేదు, జస్ట్ మొత్తం చదునుగా పొలాలు మొత్తం కనిపిస్తున్నాయి అనమాట ఆ పెట్రోల్ బంక్ తర్వాత. రోడ్ అయితే స్ట్రైట్గా ఉందని కొద్దిగా అయితే వేగం పెంచాము. అంతకుముందు అయితే చాలా అంటే చాలా టర్నింగ్స్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అయితే స్లో అయితే మెయింటైన్ చేసాము. మనకు దగ్గరలో అయితే గేట్ అయితే కనిపిస్తుంది కదా, అదే టైగర్ రిజర్వ్ స్టార్ట్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ 24 hours అయితే ఈ గేట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. నల్లమల్ల అడవికి ఎంటర్ అయ్యామన్నమాట. ఇప్పుడు 24 hours ఇప్పుడు గేట్ అయితే ఓపెన్లో ఉన్నాయి. అంతకుముందు అయితే మనకి ఇక్కడ నైట్ 9 to మార్నింగ్ 6 గంటల వరకు అయితే ఉదయము నో ఎంట్రీ అనమాట ఉండేదన్నమాట. స్పీడ్ లిమిటెడ్ కూడా తక్కువ ఉండేది. ఎనిమల్స్ అనేది చాలా అంటే చాలా వచ్చేస్తాయి అనమాట రోడ్డు పైకి కానీ అటు ఇటు ప్రయాణం కానీ వాటి మేతకి వెళ్తుంటాయి కదా, అందుకని అంతకుముందు క్లోజ్ ఉండే నైట్ 9 to ఎర్లీ మార్నింగ్ 6 గంటల వరకు. కానీ ఇప్పుడు ఏమీ లేదు, 24 hours అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓపెన్లో ఉన్నది. ఇది మనమైతే నల్లమల్ల అడవిలో ఎంటర్ అయిపోయామన్నమాట. చూడండి మొత్తం ఎదురు దుప్పులే ఉన్నాయన్నమాట. నల్లమల్ల అడవిలో ప్రయాణం అంటే మామూలుగా ఉండదు. అంతా కారులతోని ట్రాక్టర్లతోనే అయితే మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఈ పక్కన చూస్తే మాత్రం ఈ ఎదురు డొంకలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే ఈ రోడ్డు మొత్తం సైడ్లు మొత్తం ఎదురు డొంకలే ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒకటే భయం వేస్తుంది, ఈ పక్కన నుండి కానీ ఏ జంకో, ఏ ఎలుగుబంటో, ఏ పులు వచ్చి మన మీద దాడి చేసేదే మనకు చిన్న భయం వేస్తుంది. అందరూ ఇప్పుడైతే బైకర్స్ అయితే కనిపిస్తున్నారు అన్నమాట. ఈ టర్నింగ్ పాయింట్ చూడండి, ఈ టర్నింగ్ పాయింట్స్ నుండి ప్రతి కార్లు ఎలాగొస్తున్నాయి. కొద్దిగా స్పీడ్ కానీ ఎక్కువ కానీ చేసామా, స్పీడ్ కానీ వెళ్ళామా, అంతే కదా మన పని. సో మనం చూసుకొని వెళ్ళాలా. మీరు ఎప్పుడైనా సరే ఈ నల్లమల్ల అడవిలో ప్రయాణం చేయాలనుకుంటే కానీ మంచి వెహికల్తోనే అయితే, కారులతోనే అయితే రండి. ఎందుకంటే బైక్స్తో వస్తే కానీ ఒకటే భయం మనలో అలజడైతే రేగుతుంటుంది. ఎందుకంటారా, ఆ టర్నింగ్ పాయింట్స్ అనేది చాలా ఉంటాయి. తర్వాత ఈ నల్లమల్ల అడవి నుండి కానీ ఏ పులో, ఏ దుప్పో ఏదో చేస్తాయో, లేదంటే ఏదో రిపేర్ అయిపోద్ది అనేది చిన్న భయం అనేది మనలో మిగిలిపోద్ది. సో ఈ ప్రయాణం అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. మీరైతే ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చాలా లాంగ్ వీడియో, యాక్చువల్గా తక్కువగా చేద్దాం అనుకుంటున్నా. తక్కువ అంటే లెంత్ లేకుండా ఎక్కువ ఇద్దాం అనుకున్నా, బట్ లాంగే అవుతుంది. బట్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత టర్నింగ్ పాయింట్ ఉందో, మామూలుగా లేదు నాయన. రోడ్డు మామూలుగా లేదు. చూడండి ఇంకా కనిపించట్లేదు, అంటే మనకి ఎదురుగా ఉన్న బండినే మనకి కనిపించట్లేదు, అలాగ ఉందన్నమాట రోడ్డు ప్రయాణం మాత్రం నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు ఇంతవరకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి. చూడండి అమ్మో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కానీ దాంతోపాటు టర్నింగ్ పాయింట్స్ అనేది ఇంకా ఉన్నాయి. నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటే చెప్తాను, ఈ టర్నింగ్ పాయింట్స్ అనేది చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కానీ స్పీడ్ తగ్గించి మన బైక్స్తో నల్లమల్ల అడవికి వెళ్ళాలంటే వేగం కొద్దిగా తగ్గించుకుంటూ ప్రయాణం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే టర్నింగ్ పాయింట్ చూస్తేనే సగం గుండె జారిపోతుంది అనమాట. అలాగ ఉందన్నమాట రోడ్డు అయితే బాగుంది. స్టార్టింగ్ నుండి అంటే మన మియాపూర్ నుండి అయితే డ్రైవింగ్ చేస్తున్నారు ఎవరు అనుకుంటున్నారు. ఇప్పుడు చూసేయండి, మా బ్రో అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. ఇది
మన మియాపూర్ నుండి ఇక్కడ వరకు ఇతనే డ్రైవింగ్ చేస్తున్నాడు. మనమైతే వెనక వీడియో తీయడానికి అయితే అంటే మొబైల్తో చేస్తున్నాం కాబట్టి నేను వెనక కూర్చొని తీస్తున్నాను. మావాడే డ్రైవింగ్ చేస్తున్నాడు. మన దగ్గరలో గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేటే మనకు లాస్ట్ పాయింట్ అనమాట. లాస్ట్ పాయింట్ అంటే మనం స్టార్టింగ్లో ఒక గేట్ ఉంటుంది, మన ఎండింగ్లో ఒక గేట్ ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడైతే 24 hours అయితే ఈ గేట్ అయితే ఓపెన్లో ఉంది. అంతకుముందు అయితే మనకి చెప్పాను కదా, అంతకుముందు అదే 9 గంటల నుండి నైట్ 9 to మార్నింగ్ 6 గంటల వరకు నాట్ అలౌడ్ అనమాట ఈ లోపుకి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఎండింగ్ గేట్ నుండి అయితే బయటకు వచ్చేసాం కాబట్టి ఏం భయం లేదు. మనం నల్లమల్ల అడవి నుండి బయటకు వచ్చాము. ఇప్పుడు ఫ్రీగా రిలీఫ్గా అయితే ఉంది. మన దగ్గరలో అయితే చిన్న ఊరు అంటూ ఉంటుంది, ఇదేనా దోమలపెంట అంట ఈ విలేజ్. చాలామంది అయితే ఉన్నారు కాబట్టి ఏం భయం లేదు మనకి. ఇక ఏ రిపేర్ అయినా సరే, పెట్రోల్ అయిపోయినా సరే ఏం పర్లేదు. ఎందుకంటే మన దగ్గరే ఉంది కాబట్టి, విలేజ్ ఉంది కాబట్టి. ఇదిగో ఈ టర్నింగ్ పాయింట్ చూడండి, మన స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మాత్రం ఈ టర్నింగ్ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ దట్టమైన అడవుల నుండి రోడ్ వేయడం అనేది చాలా గొప్ప విషయం నాకు తెలిసి, చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇది వచ్చి ఏగలపెంట అనమాట. ఏగలపెంట విలేజ్ తర్వాత మనకి డ్యాము అన్నీ కనిపిస్తుంది. ఇది పర్వాలేదు. ఉంటే కానీ లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు ఉంటే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇప్పుడు ఈ రోడ్డు మనం వస్తున్నాం కదా, ఇదంతా మనకు తెలంగాణ స్టేట్లో ఉంటుంది. ఈ రోడ్డు అనేది తెలంగాణ స్టేట్ రోడ్డు. చాలా అంటే చాలా బాగుంది రోడ్డు అయితే, ఎక్కడ గుంతలు లేకుండా చాలా అంటే చాలా బాగుంది. మన దగ్గరలో అయితే కొన్ని గంటల తర్వాత మన ప్రయాణం శ్రీశైలం డ్యామ్ దగ్గరలో అయితే వచ్చేసినాము. మీరు కొత్త వాళ్ళు ఉంటే కానీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్. అవునంటూ మర్చిపోయాను, మన శ్రీకాకుళం డిస్టిక్ నుండి అయితే మన శ్రీశైలంకి వెళ్ళడానికి చాలా అంటే చాలా లాంగ్ పడుతుంది. ఆల్మోస్ట్ మనమైతే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి సో మనకి దగ్గర ఉంటుంది అనుకని అయితే మా తమ్ముడు నేను ఈ ప్లానింగ్ వేసాము. మనకు అనిపిస్తుంది కదా, ఇది ఈ శ్రీశైలం డ్యామ్ని నేను ఇదే మొదటిసారి అయితే చూడడం. ఈ శ్రీశైలం డ్యామ్ మొత్తం మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. డ్యామ్ అవతల యువతల మొత్తం చూపిస్తాము. ఈ వే వచ్చి మనం తెలంగాణ నుండి అయితే ఇప్పుడు ఎంటర్ అయితే ఇలాగ వ్యూ పాయింట్ అయితే ఇలాగ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ దగ్గరలో అయితే బండి పార్కింగ్ చేసుకుని అయితే మొత్తం చూపించేస్తాను. ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత దగ్గరలో వచ్చారు. టర్నింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర టర్నింగ్ పాయింట్స్ కూడా కొద్దిగా కష్టంగానే. మనం ఇప్పుడు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి నాగర్ కర్నూలు జిల్లా మధ్య సరిహద్దులు ఈ నల్లమల్ల కొండల్లో ఈ కృష్ణా నది అనేది ఇటు ప్రవహిస్తుంది అనమాట. మనకి దగ్గరలో చూసుకుంటే ఇక్కడ టర్బైన్స్ రౌండ్ షేప్లో కనిపిస్తున్నాయి కదా, అదే టర్బైన్స్ అనమాట. ఇక్కడ నుండే మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి అనేది అవుతుంది అనమాట. భారతదేశంలో 2వ అతిపెద్ద జల విద్యుత్ శక్తి అంట ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్కి అయితే చెందుతుంది. ఈ శ్రీశైలం డ్యామ్ పూర్తి పేరు వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు. దీన్ని 1960లో ప్రారంభించి 1981లో అయితే దీన్ని పూర్తి చేశారంట. మన వెనక కనిపిస్తుంది కదా జల విద్యుత్ శక్తి, ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లో అయితే ఉన్నదనమాట. ఇది వచ్చేసి ఈ శ్రీశైలం డ్యామ్ వచ్చేసి హైట్ వచ్చేసి 145 మీటర్లు అయితే ఉంటుందంట. ఈ డ్యామ్ పొడవు వచ్చేసి 512 మీటర్లు అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే గేట్స్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. నీరు నిల్వ చేయడం అంటే ఒక విధంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఈ వెహికల్స్ వచ్చేందుకే అయితే మనం ఇప్పుడైతే ప్రయాణం చేయాలన్నమాట. ఇలా ప్రయాణం చేస్తే మనం అటు నుండి వే అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఆ కొండల మధ్య నుండే వెళ్ళాలి. అది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పాతాళ గంగ అంటారు. ఈ పాతాళ గంగ దగ్గర కూడా చాలా మంది కూడా స్నానం చేసి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇదే పాతాళ గంగ. అటుపక్క తెలంగాణకి ఇటుపక్క ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంటుంది అనమాట. మనం ఇందాక వీడియో తీసాం కదా, మనం అవతల వైపు అయితే తీసాము. ప్రస్తుతానికి అయితే మనం ఇటు నుండి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇటు నుండి వచ్చిన వ్యూ పాయింట్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ అయితే కనిపిస్తుంది చూడండి, అదే అనమాట టవర్స్లా కనిపిస్తుంది కదా, ఇదే విద్యుత్ సరఫరా చేస్తున్నప్పుడు వెయ్యిళ్ళు పైనుండి అనేది తీశారు. ఈ సైడ్కి అయితే చాలా అంటే చాలా లోతుగా ఉంది కాబట్టి ఈ వాల్స్ అయితే కట్టారనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోడ్లో ప్రయాణించాలంటే మన వెహికల్ని కాస్త స్లోగా అయితే డ్రైవింగ్ చేస్తే చాలా అంటే చాలా మంచిదన్నమాట. 2 వైపుల నుండి అయితే మన కార్స్ కానీ వస్తున్నాయి కదా, వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఏ ప్రమాదం లేకుండా ఉంటుందన్నమాట. 2 వైపులు చూడండి, ఇటువైపు కొండ ఇటువైపు వాల్ ఎందుకు కట్టారంటే చాలా అంటే చాలా లోయ ఉంటుంది కాబట్టి ఈ వాల్ అయితే కట్టడం అయితే చేశారనమాట. ఇక్కడ నుండి మనం వెహికల్తోనే కానీ వచ్చేటప్పుడు మాత్రమే ఈ వ్యూ పాయింట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. మనమైతే శ్రీశైలం దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రూమ్ రెంట్ కోసం కానీ ఇంకా చాలా అంటే చాలా లొకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం కావాలంటే కానీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదేనా అనమాట మన శ్రీశైలంలో ఎంట్రన్స్ అయితే కానీ మనకి ఇలా కనిపిస్తాయి అనమాట. 2 విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకా రూమ్ రెంట్ కోసం అయితే తెలుసుకుందాం మామ.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ రెంట్ రూమ్లు అనమాట. మనం శ్రీశైలంలో అయితే పరిస్థితి ఉన్నాము. ఇక్కడ ఉన్న రెంట్ రూమ్లు మనకి ఎలా ఉన్నాయి ఏంటంటే చూపిస్తాను. రూమ్లు అనుకుంది కదా, ఇది శ్రీశైలం రూమ్స్. ఇక్కడ నాకు సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము. అయితే ఇద్దరం అడ్జస్ట్ అయ్యామన్నమాట కేవలం. ఓకేనా, లాస్ట్ కాస్ట్ మొత్తం చెప్పేస్తాను. వెనక